ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం, అసెంబ్లీ ఎన్నికలు మిగిల్చినటువంటి పరాభవం, పార్లమెంట్ ఎన్నికలు ఇచ్చినటువంటి చేదు అనుభవం, పాతాళానికి పడిపోయినటువంటి కారు పార్టీ అని చెప్పేసి రోజు వార్తలు న్యూస్ ట్రోల్స్గా అవుతుండడం, ఇప్పటికీ ఆ ఓటమి బాధను మింగుకోలేక జీర్ణించుకోలేక అసెంబ్లీకే రానటువంటి కేసీఆర్ సారు ఇట్లాంటివి రోజు వార్తలు విమర్శలు అయితే పేలుతూనే ఉంటున్నాయి. ఆ సందర్భంలోనే ఉండొచ్చు మరి అనవసరంగా మళ్ళా పోటీ నిలబడి ఓడిపోయి చేతులు కాల్చుకొని మళ్ళీ తెలంగాణ సమాజం ముందు బీఆర్ఎస్ పార్టీకి ఏం లేదు అదో పాతాళానికి మళ్ళీ పడిపోయింది అన్నటువంటి వార్తను మాటను మళ్ళీ తెచ్చుకోలేక బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ఉందన్నటువంటిది వార్త. ఇక మనకు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్ కోడ్ అయితే నడుస్తోంది. కరీంనగర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సంబంధించినటువంటిది ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంది. అటు నల్గొండకు సంబంధించినటువంటి నల్గొండ తర్వాత ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ కూడా జరుగుతుంది. వీటికి సంబంధించి వీటి విషయంలో ఇక బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అయితే పోటాపోటీ అయితే పోటీ పడుతున్నాయి. అయితే అవసరం ఉన్న తోట పీఆర్టీయూ లాంటి సంఘాలకి లేదంటే ఉపాధ్యాయ సంఘాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఇక కరీంనగర్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో వాళ్ళకి సిట్టింగ్ స్థానం కంపల్సరీ గెలవాలని కూడా ప్రయత్నం చేస్తుంది. బీజేపీ అయితే అందరికంటే ముందు అభ్యర్థులను కూడా ఖరారు చేసేసి పోటీలో అయితే ఉంది. తాడో పేడో తెలుసుకుంటాం, మేము గెలుస్తామన్నటువంటి ధీమా. అందుకే ఆర్థికంగా అంగబలం అర్ధబలం ఉన్నోళ్లను పోటీలో నిలబెట్టింది. ఇట్లాంటి సందర్భంలో త్రిముఖ పోటీ ఉంటుందని ఊహించినటువంటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్ బీజేపీలు అయితే ఈ పోటీ పడుతున్నాయని చెప్పాలా. మీరా మేమా అని సై అంటే సై అంటున్నారు. కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే వీటికి దూరంగా ఉందంట. మరి ఎందుకు ఓడిపోయి అనవసరంగా నెగిటివ్ తెచ్చుకోవడం ఎందుకు అన్నటువంటిది, మరి ఇంకెవరికైనా మద్దతు ఇస్తున్నారంటే దాని మీద కూడా క్లారిటీ అయితే లేదంట. పలానా సంఘానికి మద్దతు ఇచ్చి ఓడిపోయింది అనేటువంటిది కూడా వాళ్ళకే బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి, బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎందుకు ఇట్లాంటి రిస్క్ అనుకున్నట్టుంది. ఈ నేపథ్యంలోనే 3 ఎమ్మెల్సీ ఎన్నికలకైతే బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటుందంట.